ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే చేసిన నేను 4 ముఖ్యమంత్రులను చూసిన 4 పైసలు రాకుండా తిరిగితే కూడా 4 సార్లు తిరిగితే రూపాయి వచ్చేది. ఇక అడగగానే పిలిపించి మళ్ళా నేను బాన్స్వాలో ఉన్న పోచారంలో చెట్టు నాటుతున్న ఆయిల్ పాంప్ చెట్టు ఫోన్ చేసిండు, సినాన్ ఎక్కడ ఉన్నావన్నా? సార్ పోచారం ఉన్నా సార్ అన్న. రేపు రా, నువ్వు ఏదో అడిగినావు కదా వచ్చి తీసుకెళ్ళమన్నాడు. నేను తెల్లారి వెళ్ళాను. అధికారులను కూర్చోబెట్టి ప్రత్యక్షంగా నన్నే పిలిచి, ఇది స్పీకర్ గారు మాటికి మన ఇంటికి రారు, ప్రోటోకాల్ ప్రకారం ఇబ్బంది అవుతుంది, ఆయన ఏం అడుగుతున్నా మొత్తం అన్నిత్యమని చెప్పారు. ఒకటే దెబ్బలో ఇండ్లతో సహా మరొక 300 కోట్ల రూపాయలు రోడ్లకు వాటికి అన్నిటికి కలిపి ఇచ్చినటువంటి మహా వ్యక్తి కేసీఆర్ గారు. మీ సహకారంతో కరెంటు బ్రహ్మాండంగా ఉంది, సబ్స్టేషన్లు వేసుకున్నాం, రోడ్లు వేసుకున్నాం, చెరువులు కట్టుకుంటున్నాం, కాలువలకు మరమ్మతు చేసుకున్నాం. ఈరోజు పుష్కలంగా సుభిక్షంగా కాన్స్టిట్యున్సీ మీ దయ వల్ల, మీ కృప వల్ల, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దయ వల్ల బ్రహ్మాండ కార్యక్రమం జరుగుతున్నాయి. సార్ సినాన్న ఇంకేమైనా ఉందా అన్నాడు. సార్ తమరు పోయినసారి చెప్పారు ఈ స్థలం మాకు ఇస్తామని చెప్పారు, అది ఇంకా వస్తుందంటే ఈ బస్సులో ఉండే అలిపిరి దగ్గర చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి మరి స్పీకర్ గారికి మనం గుడికి 66 ఎకరాల స్థలం ఇస్తున్నాం కదా ఏమైందనని చెప్పి నేను తిరిగి గంట లోపల నేను మళ్ళీ ఫోన్ చేస్తాను జీవో ఇప్పించమని చెప్తే ఇగో జీవో వచ్చేసింది. 66 ఎకరాల గుడికి అలాట్ చేస్తూ. ఇది పరిపాలన అంటే, ఇదంటే ముఖ్యమంత్రి తీరు. లేకపోతే జీవో కాపీలు ఏడాది పడతాయి. మాటల ఆదేశాలతోటే ఈనాడు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా సంతోషంగా ఉన్నాం సార్. మాకు ఇంత గొప్పగా సహకారం అందించినటువంటి మీకు సార్ జన్మలో మరవలేం సార్. ప్రాణం ఉన్నంత వరకు మీరే మాకు నాయకుడు సార్, ఇంకొకరు లేరు సార్. మాకు ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్. అనేక మంది చూసిన, కానీ రకరకాల మనుషులు ఉంటారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో చల్లటి చూపుతో సహాయం చేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని చూశాను సార్. నేను ఇక్కడ చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రులు చూశాను. దేశమంతా చూస్తున్నారు సార్. దేశమంతా సుపరిపాలన సుభిక్ష పరిపాలన జరగాలంటే ఈ సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళతో రాదు సార్. ఇది కేవలం సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతా తప్పితే, మైకులు పట్టుకొని దంస్తా తప్పితే పనిచేసే నాయకుడు దేశంలో ఎవరు లేరు సార్. ఇవాళ దేశ ప్రజలు, దేశ రైతులు, పేదవారు బాగుపడాలంటే అది కేసీఆర్ నాయకత్వంలోనే బాగుపడుతుంది, సాధ్యపడుతుందని చెప్పేసి కూడా మనం చేసుకుంటూ, మేము కూడా ఆనాడు తెలంగాణ మొదటి దశ పోరాటంలో ఉన్నాం, మలి దశ పోరాటంలో ఉన్నాం. ఇప్పుడు కూడా మీ నాయకత్వంలో ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాం. ఈ శాసనసభ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనమందరం హుందాతనంతో, అన్నిటికంటే ముఖ్యం నేను కూడా స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసేవాడిని, శాసనసభ మర్యాదలు, శాసనసభ హుందాతనాన్ని కాపాడుకోవాలి. మనం మాట్లాడే భాష, మనం మాట్లాడే తీరు బాహ్య ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి. అంతేగాని చిల్లర మల్లర మాటలు మాట్లాడుకొని ఒకరొకరు నిందించుకొని, తెలంగాణ రాష్ట్రం అంటే ఒక అత్యున్నతమైనటువంటి ఆదర్శమైన రాష్ట్రంగా మనం పేరు తెచ్చుకోవాలి. ఇలా దేశంలోనే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం కాలంలోనే వివిధ కార్యక్రమాలు చేపట్టి, ఎందుకంటే నేను గత 25-30 సంవత్సరాలుగా శాసనసభలో ఉన్నాను. ఒక యువకుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారి నాయకత్వంలో పనులు బాగా జరుగుతూ ఉన్నాయి. అందరూ ఆమోదించాల్సిందే సార్. రాజకీయ విమర్శలు వేరు, వాస్తవాలు వేరు. కాబట్టి ఈనాడు వారి నాయకత్వం జరిగేటువంటి కార్యక్రమాలు కానీ, తెలంగాణ తల్లి రూపకల్పనలో వారు చేసేటటువంటి కృషి కానీ అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియపరుస్తా ఉన్నాను.